వెల్కమ్ టు విస్తృత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తా. ఫస్ట్ ప్రాన్స్ క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ ఏం వేయకుండా సాల్ట్ వేయకుండా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ వేయకుండా కొద్దిగా ఇలా బాయిల్ చేసుకోండి లైట్గా. ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 ఆనియన్స్, 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క, ఇంకా కొబ్బరి పొడి అన్నీ వేసి ఇలా మిక్సీ చేసుకోండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులోకి. మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం 10 మినిట్స్. లైట్గా పసుపు కూడా వేసుకోండి, ఎందుకంటే నేను బాయిల్ చేసేటప్పుడే పసుపు వేసుకున్నా కాబట్టి నేను వేసుకొని అవసరం లేదు, మీరు వేసుకోండి. ఇప్పుడు రైస్ హాఫ్ బాయిల్ చేసుకుందాం. దానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం వాటర్లోకి. బగారాకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలక్కులు, లవంగాలు, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాయిల్డ్ అయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులోకి. ఇవి నానబెట్టిన బాస్మతి రైస్. 1/2 అవర్ నానితే పొడిలాడుతాయి. కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే బాస్మతి రైస్ విడిపోకుండా పొడిగా ఉంటాయి. చూడండి, ఇలా హాఫ్ బాయిల్డ్ రావాలి. ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసుకుందాం. వాటర్ ఏం లేకుండా తీసేసుకుందాం. ఇలా మొత్తం వాటర్ లేకుండా మెష్ బౌల్లో తీసుకోవాలి. అంతా వాటర్ పోయినాయి. చూడండి, ఇలా ఉంచుకోండి. ఇప్పుడు ఒకటి థిక్ బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి పోసుకుందాం కొంచెం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. ఒక లేయర్ ఈ ఫ్రాన్స్ వేసుకుందాం, ఇంకో లేయర్ రైస్ పోసుకుందాం. లేయర్గా వేసుకుందాం. సరే, ఇప్పుడు ఒక లేయర్ అయింది. ఇంకో లేయర్ ముందుగా కొంచెం కొత్తిమీరకు వేసుకుందాం. వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఉన్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక లేయర్ వేసుకుందాం కదా, మిగతా రైస్ కూడా ఇంకో లేయర్ లాగా వేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా గీ వేసుకుందాం. కొద్దిగా లైట్గా వాటర్ ఇట్లా చల్లేసుకొని, వాటర్ అయితే వాటర్, మిల్క్ అయితే మిల్క్ ఇట్లా చల్లేసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఇట్లా క్యాప్ పెట్టేసుకొని బయటికి ఆవిరిపోకుండా ఇట్లా గిన్నెలన్నా లేకపోతే పిండన్నా పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 15 మినిట్స్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అయింది, చూడండి, అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాన్స్ బిర్యానీ రెడీ. వేడివేడిగా రైతాతో సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ లేటర్. బాయ్.